నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ యాత్ర అనగానే మనం ఇదే ఛానల్లో ఒక వీడియోలో ఒక విశ్లేషణ అయితే చేయడం జరిగింది. ప్రాణాలు జాగ్రత్త గుంటూరు ప్రజలారా అని చెప్పి. సో దేవుడి దయ వల్ల అంబటి రాంబాబు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ అంటే నకిలీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయి ఆధారాలతో సహా దొరికిపోయి జైలు జీవితం గడిపి వచ్చినటువంటి జోగి రమేష్ని ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు ఉద్యమకారుడైనట్లు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళడం అయితే జరిగింది. సో ఆ పరామర్శకు వెళ్తే జన సమీకరణ బల ప్రదర్శన. నిన్న ఇబ్రహీంపట్నానికి ఆయనైతే కనుక పరామర్శకు వెళ్ళాడు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి చనిపోవడం ఏందండి? సో ఇబ్రహీంపట్నం నుంచి జగ్గయ్యపేట అనేటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉందే. మరి 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు ఉన్నారంటే పాపము వైఎస్ఆర్సీపీ వాళ్ళ కార్యకర్తలను చూస్తేనే నిజంగా గుండె తరుక్కుపోతుంది. సో నువ్వు ఇబ్రహీంపట్నానికి వెళ్ళేటప్పుడు జగ్గయ్యపేట నుంచి జన సమీకరణ ఎందుకు చేశావు? జగ్గయ్యపేటే కాదండి, సో మొత్తము ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ముఖ్యంగా దేవినేని అవినాష్ యొక్క ఆధ్వర్యంలో మొత్తమే ఆ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్లకు హుకుం జారీ చేశారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి తక్కువలో తక్కువ 25,000 నుంచి 30,000 వరకు జన సమీకరణ చేయాలని, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపుగా 500 నుంచి 750 వాహనాలను సమకూర్చాలని సో వాళ్ళు హుకుం జారీ చేస్తే ఎవరెవరైతే టికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళంతా తలా ఒక చెయ్యి వేసి సో ఇబ్రహీంపట్నానికి ఈ విధంగా వాహనాలు సమీకరించి జన సమీకరించి సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జన సమీకరణ బల ప్రదర్శనకు దిగారు. ఇక్కడ చూడండి, ఆయన వచ్చింది తన చేతికి గాయం చేసుకొని జగన్ ఫోటోకు నెత్తుటి తిలకం దిద్దుతున్న అభిమాని అంట. సో ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు, మరి సో నెత్తుటి తిలకం దిద్దుతా ఉన్నాడంట. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పల్నాడు పర్యటనకు వెళ్ళినప్పుడు సాక్షాత్తు ఆయన కారు కిందే ఒక కార్యకర్త ఇక్కడ చనిపోతా ఉండేదంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఎందుకంటే ఆయన చూసేదానికి ఎలాగో సాధారణ ప్రజలు పోరు, ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, కూటమి పార్టీలను ఇష్టపడేటువంటి సాధారణ జనాలు కావచ్చు లేదా వాళ్ళ క్యాడర్ కావచ్చు వెళ్ళరు. ఇక్కడ వెళ్ళేదంతా కేవలము వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే. వాళ్ళందరినీ సో డబ్బులు ఇచ్చి జన సమీకరణ చేసి బల ప్రదర్శనకు దిగి ఈ విధంగా సాధారణ ప్రజలకు ఆటంకం కల్పించడమే కాకుండా ప్రాణాలను కూడా తీస్తున్నారు. సో నిన్న జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వెళ్తే 2 ప్రాణాలు కోల్పోయారు. ఇక చూడండి, సోలుతున్న ప్రాణాలు. జగ్గయ్యపేట నియోజకవర్గం చినకల్లుకు చెందిన దొంగల రాంబాబు జగన్ను చూసేందుకు 11 గంటలకు ఇబ్రహీంపట్నం వచ్చారు. ఆయన రాలేదు, అతన్ని తీసుకొని వస్తే జోగి ఇంటికి కొద్ది దూరంలో రోడ్డుపై పడిపోయారు. పాత పంచాయతీ కార్యాలయంలో ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బంది ఆయనకు వైద్య సేవలు అందించిన 108 అంబులెన్సులో గొల్లపూడిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఆయన అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇబ్రహీంపట్నం కొత్త గేటుకు చెందిన బండారు భార్గవ్ 17 సంవత్సరాలండి. అభం శుభం తెలియనటువంటి 17 సంవత్సరాల యువకుడు కూడా చనిపోవడం అయితే జరిగింది. ద్విచక్ర వాహనంపై జగన్ను చూసేందుకు వెళుతూ అదుపు తప్పి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు. సో ఒక 17 సంవత్సరాల కుర్రాడిని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పేందో తెలుసా? సో పోలీసులు ఇస్తున్నటువంటి ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని పాటించకపోవడము, వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు పాటించకపోవడము, అసలు పర్మిషనే లేకుండా నువ్వు జోగి రమేష్ని పరామర్శించడానికి వెళ్ళడానికి ఇంత పెద్ద జన సమీకరణ బల ప్రదర్శన ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కరూర్ అనేటువంటి ఒక ఊర్లో తమిళనాడులో 40 మందికి పైగా చనిపోయారు. ఈ విధంగానే జన సమీకరణ బల ప్రదర్శనకి దిగితే అక్కడ సినిమా యాక్టర్ విజయ్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెట్టి అక్కడ కూడా జన సమీకరణ బల ప్రదర్శనలో తొక్కిసలాట జరిగి సరైనటువంటి సౌకర్యాలు లేక 40 మంది చనిపోయినటువంటి విషయం కూడా మనం అందరం వార్తల్లో చూసాము. సో ఇవన్నీ మర్చిపోకముందే మొన్నే నేను హెచ్చరించాను, ఈ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు, మీ ప్రాణాలు జాగ్రత్త అని. సో జన సమీకరణ బల
ప్రదర్శనకు వాళ్ళు కనుక డబ్బులు ఇస్తే తీసి జోలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి అని కూడా నేను సూచన కూడా చేశాను. సో దయచేసి ఇలాంటి జన సమీకరణకు బల ప్రదర్శనకు మీ ప్రాణాలను బలి తీసుకోకండి. సో వాళ్లకు న్యూస్ కావాలా, వాళ్ళు కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని సోషల్ మీడియాలో తెగ తిప్పుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓడిపోయారు కానీ జనాల గుండెల్లో ఇంకా ఆయనకు స్థానం ఉందని చూపించుకోవడానికి ఇక్కడ చూడండి, మొన్న హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్కు వచ్చినా జన సమీకరణ బల ప్రదర్శన, కోర్టుకు వెళ్ళినా జన సమీకరణ బల ప్రదర్శన, ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినా జన సమీకరణ బల ప్రదర్శన, ఎవరైనా చనిపోయినా వాళ్ళను చూడడానికి వెళ్ళినా జన సమీకరణ బల ప్రదర్శన, ఏదైనా పెళ్లికి వెళ్ళినా జన సమీకరణ బల ప్రదర్శన. సో ఎవరైనా వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్తే వెడ్డింగ్ కార్డు తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి జనాలు బాగా రావాలండి, సార్ వచ్చినప్పుడు జైలు కొట్టాలి, సో జనాలు బాగా వస్తే సారు గారు వస్తారు, ఎంతమందిని జన సమీకరణ చేస్తానని సిగ్గు లేకుండా అడుగుతా ఉన్నాడంటే ఇక చూసుకోండి. సో ఆయన రావాలంటే జన సమీకరణ కంపల్సరీ. సో ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పర్యటనకు వస్తా ఉన్నా ఆ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వణుకు పుడతా ఉంది. సో జన సమీకరణ నిన్న మొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఇన్ఛార్జికి 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు ఈ జన సమీకరణకు అయినట్లు తెలుస్తా ఉంది. సో మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తాన్ని కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా వాళ్లకు ఇంటిమేషన్ చేసి వాహనాలు అమర్చి సో ఈ విధంగా జన సమీకరణ చేసుకొని ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఏంటంటే సో ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. పోయేది మీ ప్రాణాలే. మహా అంటే మళ్ళా పరామర్శకు వస్తాడు వీళ్ళిద్దరిని, అంతకు మించి జరిగేది ఏముంది? ₹1 కూడా ఇయ్యడు మళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ఎవరికైనా ఇచ్చింది నేనైతే నా కళ్ళారా చూడలేదు. సో మొత్తానికి గుండెపోటుతో ఒకరు, ప్రమాదానికి ఒకరైతే గురి అవ్వడం జరిగింది. అభం శుభం తెలియని 17 సంవత్సరాల కుర్రాన్ని పొట్టన పెట్టుకున్నారు. సో సరైన ఏర్పాట్లు చేయరు. జన సమీకరణ బల ప్రదర్శన సరే చేస్తారనుకోండి, కనీసం ఎంతమంది వస్తా ఉన్నారు, వాళ్లకు కనీస సౌకర్యాలు ఉన్నాయని కూడా పట్టించుకోకుండా పోలీసుల విధులకు ఆటంకం కల్పించేలాగా, సాధారణ జనాలకు ఆటంకం కల్పించేలాగా నిన్న అంబులెన్సులు దాదాపు 20 నుంచి 25 అంబులెన్సులు ఇరుక్కున్నాయంట ఈ వాహన శ్రేణుల్లో. సో ఇవన్నీ సాధారణ ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేదో బల ప్రదర్శన చేసుకోవాలని, జన సమీకరణకు బల ప్రదర్శనకు ఓట్లు పడేటట్లు ఉంటే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. సిద్ధం సభలని పెట్టి డ్వాక్రా మహిళలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇచ్చి ఆర్టీసీ బస్సులను అడ్డగోలుగా వాడుకొని జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శన చేసి ఆ కల్తీ మద్యం స్కామ్ చేసినటువంటి ఆ డబ్బులతో సిద్ధం అని సభలు పెడితే ఏమైంది? 151 నుంచి 5 ఎగిరిపోయింది. మరి ఆ జనమంతా ఎటుపోయారు? ఎవరికి ఓట్లేశారు? కూటమికి ఓట్లేశారు, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేశారు. కాబట్టి సభలకు, సమావేశాలకు, ర్యాలీలకు వచ్చే వాళ్ళందరూ ఆయన అభిమానులే, అందరూ వాళ్లకు ఓట్లు వేస్తారనుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు సార్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.